ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే గురుబలం అనేటువంటి జాతకంలో చాలా ప్రధానం అండి. గురువు కేంద్ర కోణాల్లో ఉంటే ఆ జీవితాలు చాలా బాగుంటాయి. ఒకవేళ అందరికీ అట్లా ఉండాలని లేదు కదా, వేరే రకంగా కూడా ఉండొచ్చు. అంచేత గురుబలం పెంచుకోవటం అనేది ఒక మంచి సలహా. గురువులను పూజించటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, దత్తాత్రేయుడిని, రాఘవేంద్రుని, స్వామివారిని ఆరాధించినట్లయితే మంచి సత్ఫలితాలు పొందవచ్చు. గురుబలం లేనప్పుడు భార్యాభర్తలు గురువు కూడా ఒక కారణమే. విడిగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, చాలా సంవత్సరాలు కలవకపోవచ్చు, లేదా జీవనోపాధి కోసం భర్త చోట భార్య చోట బ్రతుకుతూ ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే గురుబలం అనేటువంటిది ఎంత ప్రధానమో చూడండి. సంతానానికి గురువే, ఉద్యోగానికి గురువే, ఆర్థికంగా నిలబడటానికి గురువే, వ్యాపారానికి గురువే, ఇల్లు కట్టుకోవటానికి గురువే, కారు కొనటానికి గురువే, వాహనాధిపతి శుక్రుడైనా కూడా ధనాన్ని ఇచ్చేవాడు గురువే. ఈ విధమైనటువంటి గురుబలం అనేటువంటిది చాలా ముఖ్యం. ఉదాహరణకి వివాహపరమైన విషయాల్లో కూడా గురుబలం లేనప్పుడే వివాహం, పెద్దల అనుమతి లేని వివాహాలు చేసుకుంటారు. అంటే 5వ ఇంట్లో గురువు కానీ, 7వ ఇంట్లో గురువు కానీ, 5వ ఇంట్లో రాహువు కానీ, 7వ ఇంట్లో రాహువు కానీ ఉంటే వాళ్ళు ఎంత చెప్పినా వినరు. వాళ్ళు పెద్దల అనుమతి లేకపోయినా వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇట్లాంటి పరిస్థితులు కేవలం గురువు వల్లనే కలుగుతాయి. ఎంచేత గురుబలాన్ని పెంచుకోండి. పసుపు వస్త్రాలు వృద్ధులకి దానం చేయటం, స్వీట్స్ కానీ, తినేటువంటి ఆహార పదార్థాలు అంటే తీపి పదార్థాలు దానాలు ఇవ్వటం, లేదా ఎవరైనా పిల్లలకు పంచిపెట్టడం, అది పాపమేం కాదు, తప్పు కాదు, చేయవచ్చు, తప్పేమి లేదు. పండ్లు, పూలు ఇట్లాంటివి దానాలు చేసినట్లయితే మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.